తాళి కట్టేటప్పుడు ఏమని మంత్రాలు చదువుతారు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. దానికి అర్థం తెలుసా? ఈ పవిత్ర దారం నా దీర్ఘాయువుకి అవసరం. దీన్ని నీ మెడలో కడుతున్నాను. సుగుణాలను కలిగిన స్త్రీ నువ్వు సంతోషంగా చిరకాలం జీవించదవుగాక అని అర్థం. సగం మంది అర్థం తెలియకుండానే కట్టి కష్టాలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కంఠే బద్నామి శుభకే త్వం జీవా అంటున్నారు. అంటే భర్త జీవించే వరకు అని అర్థం. అక్కడ సతీ సహగమనం ఆచారం ఉండేది. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సజ్జీవం అంటారు. శతం అంటే 100. 100 ఏళ్ళు మనిద్దరం సంతోషంగా జీవిద్దాం అని అర్థం. పొగ ఒక పక్క, భజంత్రీలు ఒక పక్క, అర్థం కాని భాషలో పురోహితుడి మంత్రాలు. అది చాలదన్నట్టు వచ్చిన వాళ్లందరూ చేతుల్లో అక్షతలు పట్టుకుని భజంత్రీల శబ్దం వినిపించగానే ఉన్నచోటు నుంచే విసిరిపారేద్దామని ఇంటి కథలు చెప్పుకుంటూ ఎదురు చూస్తుంటారు. మన పెళ్ళి అలా జరగలేదే. 1 గంటలో జరిగిపోయిన క్రైస్తవ పెళ్లిలో ప్రతిదీ అర్థం వివరించి దేవుని ముందు ప్రమాణం చేసి చెబుతున్నాం. దేవుని నియామకం ప్రకారం వివాహస్థితిలో కలిసి జీవించేందుకు రూపాని నా భార్యగా అంగీకరించి, కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఈమెను ప్రేమిస్తూ ఆదరించి ధైర్యం చెప్పి కాపాడి ఇద్దరం ప్రాణాలతో ఉన్నంతవరకు ఇతరుల మొహం చూడకుండా ఈమెకే భర్తగా ఉంటానని చెప్పే కదా తాళి కట్టడమో ఉంగరం మార్చడమో చేస్తున్నాం. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మ్యారేజెస్ ఆర్ నాట్ ఓన్లీ మేడ్ ఇన్ హెవెన్, దే ఆర్ మేడ్ యాజ్ హెవెన్. నీకు కొంచెం పట్టు విడుపులుండాలని చెప్తున్నాను. పట్టు మాత్రం వదలబోకే. ఇలాగే ఊరుకుంటే నిన్ను నెత్తిన చెంగేసుకున్న మదర్ థెరిసాలా మార్చేస్తాడు. నిన్ను చూస్తుంటే నా మనసుకు చాలా బాధగా ఉంది. మొగుడూ సరిలేడు. మనసులో బాధ చెప్పుకుని బోరుని ఏడ్చేందుకు పుట్టింట్లో ఒక్క ఆడదిక్కు కూడా లేదు. మీ నాన్న తాతయ్య బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. శర్మగారి ఇంట్లోనూ సరైన సపోర్ట్ లేదు. వాళ్ళిద్దరూ కూడా కొడుకుని ఇంట్లోనే కూర్చోబెట్టి కొడుకు యథేచ్ఛగా బిర్యానీ విత్ చికెన్ లెగ్ తిన్నా పర్వాలేదు అంటున్నారు. ఒక బిడ్డ పుడితే అన్నీ మారిపోతాయండి. సరే, దానికిప్పుడు ఏం చెయ్యాలంటావు? ఇదిగో చూడు రూపా, నేను చెప్పినట్టు విను. నేనెప్పుడు ఫోన్